తేనెలలకు తెలుగు భాషను మరిచిపోతున్న ఈ కాలంలో ఓ అధికారి మాత్రం మక్కువ పెంచుకున్నారు. అధికార కార్యకలాపాల్లో భాగం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు వెలుగుల కోసం పుష్కర కాలంగా పరితపిస్తూ తనదైన శైలిలో అడుగు వేస్తున్నారు. ఈయన పేరు సయ్యద్ ఖాదర్ భాషా. కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నారు. తొలుత పంచాయతీరాజ్ విభాగంలో జూనియర్ సహాయకునిగా చేరిన భాష మాతృభాషపై నిర్లక్ష్యానికి కలత చెందారు. 2004వ సంవత్సరం నుంచి తెలుగు భాషాభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. భాష రాష్ట్రంలోనే తొలిసారి తాను పనిచేస్తున్న శాఖలో తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులకు ఆంగ్ల భాష రాదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తాఖీదులు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే పంపేవారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి ఖాదర్ భాష ప్రశంసలు అందుకున్నారు. కడప జిల్లా పరిషత్ కార్యాలయానికి రాష్ట్రంలోనే తెలుగు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన ఘనత తీసుకొచ్చారు. మనం పుట్టిన తర్వాత మనం ఏ తల్లి కడుపు నుంచి పుడతామో ఆ తల్లి మాట్లాడే భాషే మనకు మాతృభాష అవుతుంది. ఏ కెరీర్లో ఉన్నప్పుడు కూడా నేను ముఖ్యంగా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ రాష్ట్రంలోనే తెలుగు భాషను నంబర్ 1గా నిలబెట్టిన ఒకే ఒక అధికారి నేను. అది నాకు చాలా తృప్తికరము, సంతోషకరము. కర్నూలు జిల్లాకు బదిలీ అయిన ఖాదర్ భాషా ఏడాది పాటు విధులు నిర్వహించారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో సిబ్బంది ప్రవర్తన కొంత ఇబ్బందిగా ఉండేది. ఉద్యోగులను నొప్పించకుండా పరిస్థితిని కవితల ద్వారా వివరించేవారు భాష. తాను రాసిన కవితలను సిబ్బంది ఫైళ్లలో ఉంచేవారు. దాన్ని చదువుకున్న ఉద్యోగులు క్రమంగా పద్ధతి మార్చుకున్నారు. తిరిగి కడప జిల్లాకు బదిలీపై వచ్చినప్పటికీ ఆయన కవితలు మాత్రం తాఖీదు బోర్డులో ప్రదర్శనకు ఉంచడం విశేషం. అందరినీ కోరుకునేమంటే ఈ విధంగా చేయడం వల్ల చాలా గొప్పగా మన తెలుగు యొక్క భాషను మనము ఉన్నత స్థాయిలో పెంచడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసినప్పుడు 2004 నుంచి 2008 వరకు మనము కష్టపడిన దానికి ఈ రోజు వరకు కూడా కడప అంటే తెలుగు, తెలుగు అంటే కడప అనే ఒక బ్రాండ్ పడిపోయింది. తన పేరులోనే భాష ఉందని, జీవితాంతం మాతృభాష పరిరక్షణ కోసం పరిశ్రమిస్తానని భాష అంటున్నారు.